సంక్రాంతి బరిలో అంటే 2026 సంక్రాంతికి జననాయగన్ సినిమా రాబోతుంది. అది కూడా విజయ్ దళపతి యొక్క తన సినిమా కెరీర్‌లోని లాస్ట్ సినిమా అని చాలా మంది కూడా ఇప్పుడు అంటే దీని గురించి వెయిట్ చేస్తున్నారు. అసలు సినిమా ఏ విధంగా ఉండబోతుంది? క్లియర్‌గా ఈ టైటిల్‌ని బట్టి చూస్తుంటే ఇది మాత్రం పాలిటిక్స్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసే విధంగా కనిపిస్తుందని అందరికీ కూడా అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది డిసప్పాయింట్‌గా ఉన్నారు. ఇంకొంతమంది హ్యాపీగా కూడా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన కూడా సినిమా రంగంలో మంచి క్రేజ్ కానీ మంచి ఫాలోయింగ్ కానీ ఎంతో మంచి పేరుండి ఇప్పటి కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్కి ఆయన యాటిట్యూడ్కి కావచ్చు, అదేవిధంగా సినిమాకి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన సినిమా రంగం నుంచి వచ్చి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి ఒక 10 సంవత్సరాల పాటు కష్టపడ్డ తర్వాత ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు. సో ఇప్పుడు అదే తరహాలో విజయ్ దళపతి కూడా పవన్ కళ్యాణ్కి సినిమా రంగంలో ఏ విధంగా అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అక్కడ విజయ్ దళపతికి కూడా అదే విధంగా మంచి ఫాలోయింగ్ ఉంది. సో ఇప్పుడు ఆయన కూడా సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగు పెట్టాడు. ఆల్రెడీ పార్టీ కూడా పెట్టాడు. ఇప్పుడు దానికోసం కష్టం కూడా పడుతున్నారు. అయితే ఇప్పుడు 2026లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగానైనా ఖచ్చితంగా గెలుపొందాలని ఒక ముఖ్య ఉద్దేశం ఆయనలో ఉన్నట్టు క్లియర్గా కూడా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఆయన సినిమా కెరీర్లోనే ఈ జననాయగన్ అనే సినిమా మాత్రం లాస్ట్ సినిమా అని తెలిసినప్పటి నుంచి ఫ్యాన్స్ అందరు కూడా కొంచెం డిసప్పాయింట్ అవుతున్నారు. మరి ఇందులో కూడా ఏమాత్రం అంటే కొంతమేరకు నిజం ఉందని కూడా కొంతమేరకు అబద్ధం ఉందని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది పవన్ కళ్యాణ్ అంటే ఆయన వచ్చాడు, నిలదొక్కున్నాడు, ఎన్ని ఆటపోట్లు వచ్చినా కూడా అడ్డంకులు వచ్చినా కూడా వాటన్నిటిని కూడా దాటుకొని ఇప్పుడు రాజకీయ రంగంలో స్ట్రాంగ్గా ఉన్నారు. కానీ కొంతమంది అట్లా కాకుండా ముందుగా వస్తారు. ఇప్పుడు చిరంజీవి గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి కూడా ఆయన రాజకీయ రంగంలోకి వచ్చి ఇక్కడ తట్టుకోలేక ఆయన ఆపేసి మళ్ళీ సినిమాలు చేస్తున్నారు. సో అదేవిధంగా ఏమైనా గెలిస్తే కానీ మంచి రాజకీయ జీవితం ఉంటుంది. కానీ ఒకవేళ బెడిసి కొట్టింది అనుకో ఇక్కడ ఈయన కూడా మళ్ళీ సినిమా రంగంలోకి రావాల్సిందే. సో ఈ విధంగా చూసుకుంటే ఇంకా లాస్ట్ సినిమా తెలిసిన తర్వాత చాలా మంది కూడా షాక్ అవుతున్నారు. ఏదేమన్నప్పటికీ పాలిటిక్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా అయితే జననాయగన్ సినిమా అయితే ఉంది. మరి ఈ సినిమాకి అదేవిధంగా ఎలక్షన్స్ వచ్చే ఒక కొద్ది రోజుల ముందే కూడా సినిమా రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా January 9th, 2026కి అయితే ఈ సినిమా రాబోతుందని ఇప్పుడే టీం వాళ్ళు అయితే చెప్పారు. చూద్దాం మరి ఈ సినిమా ఏ విధంగా ఉంటుంది, రాజకీయాల మీద ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా లేదా, ఈ సినిమా ఏమైనా ఆయన ఎలక్షన్స్కి ప్లస్ అవుతుందంటే ఖచ్చితంగా అవునని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్స్ని ఉద్దేశించి ఎలక్షన్స్ని రాజకీయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ సినిమాని తీస్తున్నారు. కాబట్టి ఆ పేరు కూడా క్లియర్గా జననాయగన్ అనే విధంగా కనిపిస్తుంది. కాబట్టి ఇందులో ఉన్నటువంటి పరిణామాలు కావచ్చు, చూపించిన విధానం కావచ్చు, అదంతా కూడా జనాల మీద ఇంపాక్ట్ చూపించి ఆ విధంగానైనా ఈయనకు అందరూ కూడా ఓటు వేస్తారేమని కూడా అనుకుంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏంటి అని.